హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఉప్మా అంటే ఇష్టం లేదు అనే వాళ్ళు కూడా ఇలా చేస్తే మళ్ళీ కావాలని మరీ అడిగి చేయించుకొని తింటారు. ఎలా చేద్దామో చూద్దాము. 2 గ్లాసుల రవ్వని ఇలా దోరగా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్, 4-5 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకుని వేసుకొని ఒక ముక్క అల్లం సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అండ్ అలాగే ఒక క్యారెట్ వేసుకొని కొంచెం మినప్పప్పు అండ్ పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక టమాటాలు వేసుకొని టమాటా కొంచెం మగ్గింది తోలు ఊడిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డబల్ ద క్వాంటిటీ అంటే 2 గ్లాసుల రవ్వకి 4 గ్లాసుల వాటర్ పోసుకొని బాయిల్ అయిన తర్వాత ఉప్పు, 2 మిరియాలు వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందాక మనం వేయించుకున్న రవ్వని వేసి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే మన ఉప్మా రెడీ అండి. బాగుంది కదా, నచ్చింది కదా, తప్పకుండా ట్రై చేయండి. నా ఈ వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై